నేడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పండుగ దీపావళి పండుగ. ప్రతి కుటుంబం లోపల దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తి లోపల అజ్ఞానం నుంచి వెలుగులోకి వచ్చేటువంటి పండుగ దీపావళి పండుగ. ప్రతి కుటుంబం కూడా ప్రతి వ్యక్తి కూడా ఆనందోత్సాహాలతో ప్రతి వ్యక్తి లోపల వెలుగులు చీల్చుకుంటూ చీకటిని చీల్చుకుంటూ వెలుగు లోపలికి వచ్చేటువంటి పండుగ దీపావళి పండుగ. ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణ ప్రాంతంలో ఉన్నాం. మనము ఇక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోపల ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రకాల క్రాకర్స్ పెట్టారు, ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ఈసారి దీపావళి పండుగ? మీ యొక్క షాప్ ఏర్పాటు చేసుకున్నారు, గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? ముందుగా ఆర్టీవీ ద్వారా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అండి. మహబూబ్నగర్లో ఇంతకుముందు 17, 18, 20 షాపులు ఉంటుండే. రాను 2019, 20 నుంచి రాను రాజకీయ ఒత్తిడి వల్ల 20 నుంచి 40, 40 నుంచి 60, 60 నుంచి ఈరోజు 2025 అంటే 78 షాపులు అండి. రాజకీయ ఒత్తిడి వల్ల ఒక 18 షాపులు పెరిగినాయి మాకు. అసలు గిరాకులు లేవు. నిన్న ఎస్టర్డే వర్షం పడినందువల్ల చాలా లాస్లో ఉన్నాం మేము. అసలు గిరాకే రావడం లేదు సార్. అందుకే ఆర్టీఓ ద్వారా ఏం చెప్తున్నా అంటే కలెక్టర్ అసలు లైసెన్స్ హోల్డర్ వాళ్ళకే కరెక్ట్ కలెక్టర్ ద్వారా ఇష్యూ చేసిన లైసెన్స్ హోల్డర్లకే సీనియర్లకు మోస్ట్ నేను 30 ఇయర్స్ అయ్యాను. 1995 నుంచి లైసెన్స్ హోల్డర్ని 2025 30 ఏళ్ళ పడ్డా. ఇప్పుడు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ షాప్. అందరు కిలోల్లాగా అమ్మడం అనేది అసలు లాస్ట్ ఇయర్ కంటే 10% జీఎస్టీ పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది సార్. జీఎస్టీ తగ్గించినా మాకు వేరేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రికి నేను కోరేది రేవంత్ రెడ్డికి ఏంటంటే ఉన్న లైసెన్స్ హోల్డర్ వాళ్ళకే ఇవ్వగలరని నా యొక్క విజ్ఞప్తి. అంటే ప్రధానంగా ఇక్కడ నుంచి ఇక్కడ 30 ఏళ్ళ నుంచి మీరు నడుపుతున్నారు కదా, సామాన్య ప్రజలకి ఎలాంటి క్రాకర్స్ పెట్టారు, ఎలాంటి రకరకాల ఏంటి ఈ సంవత్సరం ఎలా పెట్టారు? గ్రీనరీ క్రాకర్స్ అని 2019లోనే వచ్చిందని కరోనా ఉన్న పీరియడ్లో ఆ రోజు నుంచి గ్రీనరీ క్రాకర్స్ మేము ఇష్యూ చేస్తున్నాం. చైనా క్రాకర్స్ అనేది బ్రాండ్ అయిపోయినాయి. ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, పిల్లల కొరకు పాప్స్ ఉన్నాయి, బీడీ బాంబ్ అంటే మ్యాచెస్ బాక్సెస్ ఉన్నాయి, ఇంకా హెలికాప్టర్ బాంబ్ అని ఉంది, కింగ్ కాంగ్ బాంబ్స్ ఉన్నాయి. అందుకే దానివల్ల పిల్లలకు సుసురుబత్తులు అంటే స్పార్క్లర్స్ ఉన్నాయి, మంచి వెరైటీ ఐటమ్స్ ఉన్నాయండి. ప్రజలు కూడా వస్తున్నారు కదా, ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సామాన్య ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దీపావళి మీకు బిజినెస్ అనేది జరుగుతుందా? జరగడం లేదు సార్. ప్రజలకు ఏంటంటే కిలోలక 600 కిలో అసలు వాళ్ళకి అసలు అనుభవం లేదండి. కిలోలో 2-3 ఒక 1000 వాళ్ళ వేస్తే ఆదాయం కిలో అయిపోతుంది, 600 అవుతుంది. దాంట్లో 600 20 టైమ్స్ ఒక 20-25 ఐటమ్స్ వస్తాయండి. దానివల్ల ప్రజలకు అనుభవం లేదు. అసలు ప్రజలు 600 కేజీస్ కానీ చాలా దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు సార్. అంటే గతంలో కంటే ఈ సంవత్సరం బిజినెస్ చాలా తక్కువ ఉందనే? టోటలీ చాలా తక్కువ ఉంది సార్. ఎస్టర్డేనే మనకు ఒక 1 lakh 2 lakhs కౌంటర్ కావాలి, కానీ అసలు ఎవరికి 20-25,000 కూడా దాటలేదు సార్. సో ఇది దీంతో పాటు నడుస్తుంది. ఇంకా మనకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కస్టమర్లు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా జరుగుతుంది సార్ దీపావళి? దీపావళి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతిసారి. ఈసారి కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా ఏ తీసుకున్నా 10,000 నుంచి 20,000 టపాకాయలు తీసుకెళ్తూ ఉంటాను. ఈసారి కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువ కావడంతో కొద్దిగా 5,000దే తీసుకెళ్తున్నాను. పిల్లలు కూడా చాలా వినట్లేదు. దీపావళి పండుగ చాలా పెద్ద పండుగ కాబట్టి చాలా ఘనంగా చాలా చక్కగా జరుపుకుంటాం కాబట్టి ఈసారి కొద్దిగా రేట్లు ఎక్కువ కావడంతో ఒక 5,000దే తీసుకొని వెళ్తా ఉన్నాను. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన జీఎస్టీ కూడా తగ్గించిందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీనిపైన కూడా మీకు సామాన్య జనాలకు అందుబాటులోకి ఉన్నటువంటి విషయాల్లో కూడా క్రాకర్స్ అందుబాటులో ఉన్నట్లేనా? ఇప్పుడైతే కొత్తగా ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి, కానీ కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నది, కానీ మామూలుగానే తీసుకెళ్ళి వెళ్తా ఉన్నాను. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సామాన్య ప్రజలకి కూడా అందుబాటులో ఉన్నటువంటి క్రాకర్స్ అయితే ఉన్నాయి, కానీ గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ జరుపుకున్నటువంటి ఈ దీపావళి పండుగలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా అధిక దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చింది. రేట్లు ఎక్కువగా పెరగడం వల్ల సామాన్య జనాలు కూడా రాలేకపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ఈ షాప్స్ ఏవైతున్నాయో కూడా షాప్స్ యొక్క నెంబరింగ్ పెరగడం కూడా, ఎక్కువ షాపులు పెరగడం ద్వారా కూడా ఇక్కడ ఈ జనాలు రావడము, పబ్లిక్ రాకపోవడం అనేది కూడా జరుగుతుంది. అందుకే మాకు బిజినెస్ కూడా చాలా తక్కువగా అవుతుంది. కానీ విషయం కూడా షాప్ యజమానులు కావచ్చు, వచ్చినటువంటి ఈ కస్టమర్స్ ఎవరైతే ప్రజలు కూడా మాకు అందుబాటులో ఉన్నాయి. మేము గతంలో కంటే గత సంవత్సరం చేసినటువంటి క్రాకర్స్ కొనడం కంటే ఈ సంవత్సరం చాలా తక్కువగా కొనడం అనేది జరిగింది. అది కుటుంబంలో పిల్లల యొక్క ఒత్తిడి కారణంగా కూడా మేము తక్కువగా సేల్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కానీ దీపావళి మాత్రం అందరి లోపల కూడా చాలా సంతోషాన్ని నింపాలి, అదేవిధంగా ప్రతి జీవితంలో కూడా వెలుగులు నింపాలని చెప్పి కూడా వచ్చినటువంటి కస్టమర్స్ కోరుకునే పరిస్థితి, తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.